ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం గం గణపతయే నమ. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమామహేశ్వరాభ్యాం నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనేభ్యశ్చ రాహవే కేతవే నమ. సూర్యాది నవగ్రహ దేవతాయి నమ. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మీనరాశిలోకి ఈ మార్చి 14వ తేదీ నుండి కూడా సూర్య భగవానుడు తన యొక్క సంచారాన్ని పూర్వాభద్ర నక్షత్రము, ఉత్తరాభద్ర నక్షత్రము, రేవతి నక్షత్రంలో సంచారాన్ని కావిస్తూ, అలాగే మార్చి 11వ తేదీ నుండి కూడా మిథున రాశిలో వక్రగతిలో ఉన్నటువంటి గురు మహానుభావుడు కుసుమార్గంలో ప్రయాణం చేస్తూ అత్యంత బలవంతుడై తన యొక్క దృష్టి బలము చేత ఎన్నో రాశుల వాళ్ళకి శుభాలని చేకూరుస్తూ, అలాగే బుధగ్రహము ఈ యొక్క మార్చి నెలలో మరియు ఏప్రిల్ నెల వరకు కూడా మరి ఆయన కుంభరాశిలో రాహుతో తన యొక్క సంచారాన్ని గడుపుతూ, శుక్ర భగవానుడు మార్చి 2 నుంచి ఏప్రిల్ 1 వరకు కూడా దాదాపుగా మనకి ఈ యొక్క మీనరాశి అయినటువంటి ఉచ్చస్థితగతుడై, అట్లాగే రాహు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, అలాగే కుజ భగవానుడు రాహుతో కలిసి దాదాపుగా ఏప్రిల్ 1వ తేదీ వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ, మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో ఏప్రిల్ 2వ తారీఖు నుండి కూడా తన యొక్క ప్రయాణాన్ని చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ యొక్క సూర్యుడు మీనరాశిలో ప్రవేశించే సమయాన్ని మనము మీన సంక్రమణము అంటారు. ఇది మార్చి 14 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు కూడా ఈ సూర్య భగవానుడు మీనరాశిలో సంచరిస్తూ, మిగతా గ్రహాలన్నీ కూడా ఈ విధంగా సంచరిస్తూ, చంద్రుడు 2.5 రోజులకి ఒక్కొక్క రాశిని సంచరిస్తూ మేషాది మీనరాశి పర్యంతము ఏ రాశుల వారికి, అట్లాగే అశ్విన్యాది రేవతి నక్షత్ర పర్యంతం ఏ నక్షత్రాల వారికి, అట్లాగే ఒక్కొక్క రాశిలో కూడా నామాక్షరాలు కలిగినటువంటి వారందరికీ కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా వారిని పరిపాలిస్తూ, కొంతమంది రాశుల వారికి శుభాలని, కొంతమంది రాశుల వారికి ఇబ్బందుల్ని కలుగజేస్తూ ఉంటాయో తెలుసుకుంటూ, మరి మేషరాశి పర్యంతము మీనరాశి వారికి ఈ మార్చి 14వ తేదీ నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఏ విధమైనటువంటి గ్రహ స్థితిగతులు కల్పింపజేస్తూ ఉంటాయో తెలుసుకుందాం. తులారాశి వారికి మార్చి 14 నుంచి ఏప్రిల్ 15 వరకు కూడా గ్రహాల యొక్క స్థితిగతులు రీత్యా మరియు సూర్యుడు ఈ సమయంలో ఈ నెల రోజులు కూడా 6వ స్థానమైనటువంటి మీనరాశిలో మిత్రక్షేత్రంలో తన కొడుకైనటువంటి శనితో కలిసి ఉండటం, 6వ స్థానంలో సూర్యుడు వలన చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో ఉన్నతమైనటువంటి విశేష సౌఖ్యము, సిరి సంపదలు, భోగభాగ్యాలు కలగటము, ముఖ్యంగా ఉద్యోగ విషయంలో తలచినటువంటి పరిస్థితులు అనుకూలించగలవు. దీనికి ముఖ్యంగా స్వయం శక్తి, స్వయం అనుకూలత, స్వయంగా మీకు మీరే నేను ఈ పనిని సాధిస్తాను అనేటటువంటి ఒక సంకల్ప దీక్ష పెట్టుకుంటేనే ఈ పనులు మీకు సాధ్యపడతాయి. కష్టపడాలి. పూర్వజన్మ పుణ్య ఫలాన్నంతా కూడా ఈ జన్మలో పూజలు చేయడం ద్వారా, ధ్యానము యోగము చేయడం ద్వారా వాటినన్నిటినీ కూడా పుష్కలంగా మనం రప్పించుకోవచ్చు. మనకి ఏ ఈవెంట్ కావాలో అది నెరవేర్చుకోవడానికి స్వయం ప్రతిపత్తి కావాలి. ఎందుకంటే ఈ యొక్క రవితో పాటుగా ఏప్రిల్ 1వ తేదీ నుండి కుజుడు కూడా 6వ స్థానంలోకి రావటము, శని ఆల్రెడీ దాంట్లో ఇంకా ఉంటూనే ఉంటాడు. కాబట్టి ఈ యొక్క రవి కుజ శనిగ్రహాల యొక్క 6వ స్థానంలో స్థితి యుతి ప్రభావము ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి విశేష సౌఖ్యాన్ని కలుగజేస్తున్నాయి. శత్రువులు కూడా వారి యొక్క శత్రుత్వాన్ని పక్కన పెట్టి మీకున్నటువంటి సెల్ఫ్ నాలెడ్జ్ని ఎదుక్కుంటూ వచ్చి మీతో మిత్రత్వమైనటువంటి సంభాషణలు చేసే పరిస్థితి. మీకున్నటువంటి కొన్ని దీర్ఘకాలిక అనారోగ్యాల యందు సరైనటువంటి ఔషధ సేవ కలిగి కాస్త
ఆరోగ్యము కుదుట పడుట జరుగుతుంది. ఇక రుణబాధలు అనేటటువంటివి చాలా వరకు తగ్గటానికి అవకాశం ఉంది. భాగ్య సంపద, సిరి సంపద మిమ్మల్ని భరిస్తోంది తులారాశి వారు. అట్లాగే మీకున్నటువంటి ఏదైనా గృహపరమైనటువంటి, సంతానపరమైనటువంటి, మీరు ఇంకెక్కడైనా సరే బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా కానీ, ఐనాద్వాల ద్వారా కానీ ఏదైనా అప్పులు కనుక చేసి ఉన్నట్లయితే ఆ యొక్క రుణాలన్నీ కూడా తీర్చగలిగినటువంటి స్వయం ప్రతిపత్తి, శక్తి, సామర్థ్యత, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగటము, నేను ఎట్లయినా సరే ఈ అప్పులు తీర్చాలి అనేటటువంటి సంకల్ప బలము మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి గరిష్ట స్థాయికి తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే భాగ్యస్థానంలో గురుడు మార్చి 11వ తేదీ నుండి వక్రగతిని వదిలిపెట్టి రుజుమార్గంలో తన యొక్క పంచమ దృష్టిని తులారాశి మీదకి వదులుతున్నాడు. దీని వలన ఇందాక నేను చెప్పినట్లుగా చేసే ప్రతి ప్రయాణము మీకు లాభిస్తుంది, భాగ్యాన్ని కలుగజేస్తుంది. మీరు మాట్లాడిన ప్రతి మాట అవతల వ్యక్తుల నుంచి మీకు సరైనటువంటి సంస్కారయుక్తమైనటువంటి ఫలితాలను కలుగజేస్తుంది. అలాగే విద్య, ఆరోగ్యము, కుటుంబ బాధ్యతలు, కుటుంబంలో మీకు ఉన్నటువంటి శక్తిని పొగిడేటటువంటి పరిస్థితులు, అవతల వ్యక్తులను మిమ్మల్ని అర్థం చేసుకొని మీతో మాట్లాడే శక్తి, ఉద్యోగంలో మీకంటూ ఉన్నటువంటి ఒక స్టామినా మీకు సౌకర్యవంతమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తుంది. విద్యార్థులకి విద్య యందు విశేషమైనటువంటి అకుంఠిత దీక్ష కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది. అయితే తులారాశి వారికి పంచమంలో ఉన్నటువంటి రాహుగ్రహము సర్వ విధమైనటువంటి దోషాల్ని కలుగజేస్తుంది. అంటే మీకు ఉన్నటువంటి అనారోగ్యం తగ్గినట్టే తగ్గుతుంది, మళ్ళీ కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. శత్రువులు మారినా కూడా మీకు ఆలోచించడానికి భయం వేస్తూ ఉంటుంది. వీళ్ళు నిజంగా మారారా లేరా, ఇంకా వెన్నుపోటు ఏమన్నా పొడుస్తాడా, ఒక భ్రమ, ఒక భ్రాంతి. అట్లాగే అప్పులు తీర్చినట్టే ఉంటాయి, కానీ ఇంకా చూస్తే చాలా అప్పులు ఉంటాయి, అర్థం కాదు. ఎంత కష్టపడ్డా ఎంత తీర్చినా అప్పులన్నీ అట్లాగే ఉన్నాయని చెప్పి మానసిక వేద, ఆలోచనలు కోల్పోవటం, చేసే ప్రతి పని యందు కూడా చేయగలిగే స్టామినా ఉన్నప్పటికీ, స్వయం శక్తిగా పోరాడుతున్నప్పటికీ ఎక్కడో తెలియనటువంటి ఒక నిరుత్సాహం, నాకేం తెలియదేమో, నాకు తెలిసినవన్నీ కూడా ఉపయోగపడవేమో, నేను ఈ లోకానికి పనికిరానేమో అనేటటువంటి ఎక్కడో స్వల్పమైనటువంటి మానసిక అభద్రత లోపం కలుగుతుంది రాహు వలన. అట్లాగే లాభంలో ఉన్నటువంటి కేతువు సర్వదా కార్యాల్ని లాభం చేస్తున్నాడు, ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ ఇస్తున్నాడు, అప్పుల్ని తీర్చే శక్తిని ఇస్తున్నాడు. ఫ్రెండ్స్ కూడా మీ ఉద్యోగ వ్యాపార ధర్మాదులకి చెట్టు నాటిన తర్వాత నీరు పోయడానికి ఎవరైనా సహకరించినట్లుగా మీకు ఉపయోగపడి సహకరించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తులారాశి వారికి గురుబలము, కేతు యొక్క బలము, రవి బలము, కుజ శనిగ్రహ బలము, అట్లాగే ఈ యొక్క గ్రహ బలాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. బుధుడు మాత్రము పంచమంలో రాహుతో కలిసి ఈ నెల రోజులు అక్కడే ఉండటం, దాని వలన ప్రేమ వ్యవహారాల యందు కొంత మోసపూరితమైనటువంటి చర్యలు మిమ్మల్ని వేధిస్తాయి, బాధిస్తాయి. ఏ పని తలపెట్టినా కూడా దాని యందు నిమగ్నం లేకుండా దీనివైపే మీ యొక్క బుద్ధి కేంద్రీకరించబడడం అంత మంచిది కాదు. బుద్ధిని పక్కకి నెట్టేసేయండి. ప్రేమ వ్యవహారాల యందు ఎక్కువ తనామునగలు అవ్వకండి. చదువుకునేటటువంటి విద్యార్థులు కూడా చదువు మీద కాన్సన్ట్రేషన్స్ లెవెల్స్ పెంచాలి. దానికల్లా ఒకటే, ఓం నమో నారాయణాయ మంత్రాన్ని అధికంగా చదవండి, నిత్యము ధ్యానం చేయండి. ఇక శుక్రుడు చూస్తే మార్చి 27 వరకు భార్యాభర్తల మధ్య అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి, అకస్మాత్తుగా ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక అసంఘటితమైనటువంటి పరిస్థితులు, స్త్రీలతో జగడాలు, సమస్యలు, విద్యాలయాల్లో ప్రేమించినటువంటి యువతి యువకులకి పరిచయాలు ఏర్పడటము, ఇంతలోనే వారు అనుకోని సంఘటనల ద్వారా వారి మధ్య విభేదం కలగటం. అట్లాగే ఇప్పుడు మార్చి 27 నుంచి ఏప్రిల్ 15 వరకు శుక్రుడు సప్తమంలో ఉండడం ద్వారా వ్యాపారంలో కొంత ఎవరైనా భాగస్వాములు ఉంటే ఆ భాగస్వామ్యాలలో స్త్రీ యొక్క ప్రతికూలతలు,
మిమ్మల్ని వేధిస్తాయి, బాధిస్తాయి, ఆర్థికంగా నష్టాన్ని చేస్తాయి, మీ యొక్క భాగస్వామ్యాన్ని కూడా దెబ్బతీసే అవకాశాలు ఒక స్త్రీ వలన కలగచ్చు. అది భార్య కావచ్చు, చెల్లెలు కావచ్చు, అక్క కావచ్చు, లేకపోతే మీ వ్యాపార భాగస్వామ్యంలో ఉన్న ఫ్రెండ్ యొక్క భార్య కావచ్చు. స్త్రీ వలన మీ యొక్క వ్యాపార భాగస్వామ్యంలో గండిపడే అవకాశం ఉంటుంది. అట్లాగే భార్యాభర్తల మధ్య ధన విషయంలో కావచ్చు, బంధువుల యొక్క ప్రమేయం కావచ్చు, మీకున్నటువంటి కొన్ని యుగో ఫీలింగ్స్ వల్ల కావచ్చు, భార్యాభర్తల మధ్య కాస్త జనరంజకం కానటువంటి గొడవలు, పరిస్థితులు మీరు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు వేద తీరాలంటే ఒకటే, భార్యాభర్తలు ఇద్దరు శుక్రుడు యొక్క అధిష్టాన దేవత అయినటువంటి లక్ష్మీదేవి లేదా చాముండి అమ్మవారు, చాముండేశ్వరి అమ్మవారు, ఆవిడని 11 రోజులు ధ్యానం చేసి ఏదైనా సరే బొబ్బర్లు ఉంటే ఆ బొబ్బర్లని ఆ తల్లికి నైవేద్యంగా పెట్టి 10 మందికి ఇద్దరు కలిపి పంచండి. అట్లాగే ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, లేదా వారి యొక్క వంశపారంపర్యంగా ఏదైనా కొన్ని సమస్యలు ఎదురిస్తూ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, అట్లాగే షేర్స్, స్టాక్ మార్కెట్లో ఎవరైనా మోసపూరితమైనటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఒక ఫోన్ ద్వారా డబ్బులు బాగా కోట్లలో పోగొట్టుకున్న వాళ్ళు కావచ్చు, వారందరూ కూడా దుర్గాదేవి యొక్క నామాన్ని ఎక్కువగా జపించండి. అట్లాగే జన్మజాతకంలో ఎవరికైనా సరే శుభగ్రహ అంతర్దశలు, విదశలు, మహార్దశలు జరుగుతూ ఈ యొక్క గోచారంలో కనుక వారికి అన్ని నెగిటివ్గా జరుగుతూ ఉంటే జాతకాన్ని ఇంకోసారి పరీక్షించుకోండి. మాలాంటి గురువుల చేత జన్మజాతకాన్ని చూపించుకోవటము, దాని గురించి తెలుసుకోవడం చాలా విశేషం. చాలా మందికి తెలియట్లేదు. మా నక్షత్రం ఇది, మా రాశిది ఇది, జన్మజాతకం అనుకుంటున్నారు. ఇది కాదు, లగ్నం అనేది ఉంటుంది, దశలు ఉంటాయి, అవి మాత్రమే మనల్ని నడిపిస్తాయి. కంటి ముందు చక్రాలు కనిపిస్తే వెనకాల చక్రాలు ఇవ్వనే, 4 చక్రాలు ఉంటేనే బండి. జన్మజాతకము, లగ్నము ఉంటుంది, గోచారంలో చంద్రుడు ఉంటాడు. వీరిని బట్టే జన్మజాతకం అన్వయింపబడుతుంది. మనకి ఏది కావాలో, ఏ సమయంలో మనకు అవి లభిస్తాయో, వివాహం ఎప్పుడు, సంతానం ఎప్పుడు చదువుకుంటాం, ఎప్పుడు విదేశాలకు వెళ్తాం, అసలు మనకి సరే జన్మజాతకంలో ఉన్నతమైన చదువు ఉందా లేదా, కొంతమంది చదవాలని ఎంత కొట్టుకున్నా సరే మైండ్కి ఎక్కదు. కొంతమందికి అవలక్షణాలు కూడా వస్తాయి. తులారాశి వాళ్ళకి జాగ్రత్తగా ఉంటాయి. ఉద్యోగాల్లో ఏదో పార్టీలు పెడతారు, ఆ పార్టీలకి మీరు కూడా కాస్త మరి చేయూతనిచ్చేటట్టుగా ప్రవర్తిస్తే కనుక లేనిపోని అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని వేధిస్తే జాగ్రత్తగా ఉండండి. అట్లాగే మరి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో మార్చి 2వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కుజరాహువులు మరియు కుజశనుల యొక్క సాంగత్య దోషము అనేటటువంటిది ప్రపంచంతో పాటుగా సామాన్యుల యొక్క జీవితంలో జన్మజాతకాలు కానీ, గోచారరీత్యా కానీ, నామాక్షరాల బట్టి కానీ చాలా చాలా అపలాకుతలం చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వారందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క గ్రహాలకి జపతపాదలు నిర్వహిస్తూ, వారి అధిష్టాన దేవతలకి చక్కగా పారాయణలు చేస్తూ, మార్చి 18వ తేదీ అమావాస్య రోజున సుబ్రహ్మణ్య పాశుపత హోమం, ముఖ్యంగా సంతానపరమైనటువంటి దోషాలు తులారాశి వారు ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు. అది గర్భదోషాలు కావచ్చు, పిండ దోషాలు కావచ్చు, లేకపోతే ప్రేమ విషయాలు కావచ్చు. ఎందుకంటే పంచమంలో రాహు ఉన్నాడంటే ఒక రకంగా సర్పదోషం. అది దాదాపు ఏప్రిల్ 1 వరకు ఉంటుంది సర్పదోష ప్రభావం. అందుకని అన్నిటి పరంగా ఈ యొక్క దోష నివృత్తి కోసము ముఖ్యంగా సర్పాలకి అధిష్టాన దేవత అయినటువంటి రాహుకేతువుని వారి యొక్క శక్తిని తగ్గించి మనకి అనుకూలమైన పరిస్థితులు ఇవ్వడానికి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఒక్కడే మనకి శ్రీరామ రక్ష. ఆయన యొక్క పాశుపత హోమము ఏప్రిల్ 17 అమావాస్య రోజున హనుమంతుల వారు కుజశనుల యొక్క 6వ స్థానంలో కలిసి ఉన్నప్పటికీ కూడా అది మహాదోషప్రదమైనటువంటి కాబట్టి హనుమంతుడి యొక్క అనుకూలత కలగటానికి ఈ యొక్క ప్రయత్నపూర్వకంగా చేస్తున్నాం. కాబట్టి ఎవరైనా ఈ యొక్క హోమాదుల్లో, పూజల్లో పాల్గొనే వాళ్ళు ఫోన్ చేయండి. పీఠాల్లో ఎవరైనా జాతక చక్రపరంగా విశ్లేషణగా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా పీఠానికి ఫోన్ చేయండి. మరి మీకు అనుకూలమైనటువంటి ఆ వాగ్భాషణ, ఆ సరస్వతీదేవి కటాక్షం నాకు కలిగి, నా ద్వారా మీకు ఉన్నటువంటి సమస్యల నివృత్తికి మరి ఇది చాలా దోహదపడుతుందనే ఉద్దేశంతో చెప్తూ, తులారాశి వారు దుర్గాదేవి ఆరాధన అధికంగా చేయండి, నమో నారాయణ జపం చేయండి. అన్ని విషయాలలో మీకు సౌఖ్యంగా ఉంటారు. గురుబలం చాలా అమోఘంగా ఉంది తులారాశి వారి. ఓం శ్రీ మాత్రే నమః.